మన భారతదేశంలో 99% ప్రేమ వివాహాలు ఫెయిల్ అవుతున్నాయి. ప్రేమ వివాహాలు ఎవరు చేసుకున్నా ఫెయిల్ అవుతున్నాయి. క్రైస్తవులు ప్రేమ వివాహాలు చేసుకున్నా ఫెయిల్ అవుతున్నాయి. అన్యజనులు ప్రేమ వివాహాలు చేసుకున్నా ఫెయిల్ అవుతున్నాయి. కాకపోతే ఇక్కడ క్రైస్తవులకి అన్యజనులకి ఉన్న తేడా ఏంటంటే, అన్యజనులకు వివాహ బంధంలో ఆనందం లేకపోతే, వివాహ బంధంలో సంతోషం లేకపోతే వారు ధైర్యంగా ముందుకొచ్చి విడాకులు తీసుకుని ఇంకొక వివాహానికి వారు సిద్ధమవుతారు. కానీ క్రైస్తవులు దేవునికి భయపడి, వాక్యానికి భయపడి అటు విడాకులు ఇవ్వలేక, ఇటు ప్రేమించి పెళ్లి చేసుకునే వ్యక్తితో సంతోషంగానే ఉండలేక మధ్యలో నలిగిపోతున్నారు. కొంతమంది క్రైస్తవులు అయితే కాంప్రమైజ్ అయిపోయి, రాజీ పడిపోయి వివాహ బంధంలో కొనసాగుతున్నారు. ఒక దైవజనుడు ఏమన్నాడంటే, ఈ భూమి మీద బ్రతికుండగానే నువ్వు నరకాన్ని చూడాలనుకుంటే దేవుని చిత్తం కాని వివాహం చేసుకో చాలు అన్నాడు. బైబిల్లో ప్రేమ ప్రేమ అంటూ వెంటపడిన వాళ్ళు పడినని శ్రమలు, బాధలు ఇంకెవరూ పడలేదు. కాబట్టి క్రైస్తవ యవ్వనస్తులు ప్రేమ వివాహాలు చేసుకోకుండా ఉండటమే మంచిది. నీ జీవితంలో దేవుడు ఎవరిని నీకు జీవిత భాగస్వామిగా ఇవ్వాలనుకుంటున్నాడో ఆ వ్యక్తి నీకు నచ్చినా నచ్చకపోయినా దేవుని చిత్తమైన వ్యక్తిని నువ్వు వివాహం చేసుకోవడమే నీకు మంచిది. ప్రేమించొద్దని నేను చెప్పట్లేదు, కానీ నువ్వు ఎప్పుడు ప్రేమించడం మొదలు పెట్టాలంటే, దేవుడు నీ జీవితంలో ఎవరిని నీకు భార్యగా ఇస్తాడో, ఎవరిని నీకు భర్తగా ఇస్తాడో, నువ్వు పెళ్లి చేసుకున్న క్షణం నుండి నువ్వు చనిపోయేంత వరకు నువ్వు ప్రేమించు. అంతేగాని పెళ్ళికి ముందు వ్యామోహాన్నే ప్రేమ అనుకుని, ఆకర్షణనే ప్రేమ అనుకుని నీ జీవితాన్ని పాడు చేసుకోవద్దు.